ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాను నేను. ఇలా ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి అయినా ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పంటున్నాను. అభివృద్ధికి తోడ్పడాలని చెప్పంటున్నాను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమ చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే.